హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అందరికీ ఇష్టమైన వంకాయ రెసిపీతో. వంకాయతో చాలా రెసిపీస్ ఉంటాయి, కానీ అందులో చాలా స్పెషల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే వంకాయ వెల్లుల్లి కారం. ఒక్కసారి తిన్నారంటే కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా అయితే వంకాయ వెల్లుల్లి కారం కోసం ఇక్కడ నేను పావు కిలో వంకాయలను అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలను అయితే తీసుకున్నాను. సో మీరు ఏ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు. అంటే మనకు నల్ల వంకాయలు అలాగే పొడుగు వంకాయలు కూడా ఉంటాయి కదా. సో గ్రీన్ కలర్ వంకాయలతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందుబాటులో లేకపోతే నల్ల వంకాయలైనా పొడుగు వంకాయలైనా తీసుకొని ఇక మంచిగా 2-3 సార్లు ఉప్పు నీటిలో అయితే శుభ్రం చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని, గిన్నె అయినా ఇలా ప్లాస్టిక్ బౌల్ అయినా తీసుకొని అందులో అయితే నీళ్లు పోసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసుకోండి, కనరు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు తీసుకొని కొద్దిగా తొడిమ తీసుకొని గుత్తి వంకాయల షేప్లో అయితే మనం వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే మంచిగా వేసేసుకోవాలి. అలాగే ఉంచండి, కనరు రాకుండా బ్లాక్ కలర్ కాకుండా ఉంటుందన్నమాట. సో వంకాయలు అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. మసాలా కోసం ఇక్కడ మనమైతే ఎల్లిగడ్డ ఒకటి మొత్తం తీసుకోండి, అలాగే ఒక ఉల్లిగడ్డ 2 తీసుకోండి పెద్ద సైజులో. తర్వాత ఇక్కడ కారం కోసం మనం ఇక్కడ ఒక ఉల్లిగడ్డ తీసుకొని పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అలాగే మనము ఒక ఎల్లిగడ్డను అయితే తీసుకున్నాం కదా. సో సగం ఎల్లిపాయలు అయితే మనం కారంకి అయితే పక్కకి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి సపరేట్గా. తర్వాత ఇక్కడ మనము ఫ్రై కోసం అయితే కొద్దిగా ఉల్లిపాయలు మనం తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతుంటే ఉల్లిగడ్డ టేస్టీగా ఉంటుంది. సో సన్నగా తరిమి అవి కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అలాగే ఎల్లిపాయ తొక్కునైతే ఏం తీయనవసరం లేదు, డైరెక్ట్గా ఎల్లిపాయలు అలాగే వేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. 1/2 టీ స్పూను ఉప్పు అయితే వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గుత్తి వంకాయల్ని తీసుకొని గుత్తి వంకాయలో మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ అలాగే ఎల్లిపాయ వెల్లుల్లి మిశ్రమాన్ని అయితే మనము ఇలా గుత్తి వంకాయల్లో అయితే పెట్టేసుకోవాలి, వంకాయ ముక్కల్లో. సో ఇలా పెట్టేసుకొని మనం ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఎక్కువ హైరాణ పడకుండా ఈజీగా అయిపోతుంది, కానీ భలే టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 2 పావుల నూనె పోసుకొని 1 స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిగడ్డను అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిమిన ఉల్లిగడ్డనైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం ముందు ఒక 1/2 టీ స్పూన్ వేసాము, ఇక్కడ 1/2 టీ స్పూన్, 1 స్పూన్ అయితే పడుతుంది వెల్లుల్లి కారానికి అయితే. సో ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము వంకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కల్ని ఇలా డైరెక్ట్గా అక్కడిక్కడ పెట్టకుండా సో మంచిగా నీట్గా పెట్టుకోండి. సో నూనెలో ఫ్రై అయ్యేలాగా మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి కాకుండా సో పక్కకి జరుపుకుంటూ పెట్టండి. సో వంకాయ ముక్కలను అయితే పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని ఆ తర్వాత ప్లేట్ తీసేసి ఇక మనం వంకాయ ముక్కలను అయితే తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత మనం ముందైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా. సో ఇక ఆ కారాన్ని అయితే కొద్దిగా నీళ్లు పోసి వంకాయ ముక్కలు మంచిగా ఉడుకుతున్నప్పుడు అయితే పోసేసుకోవాలి. పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి, సిమ్లో పెట్టి మగ్గించుకోండి. సో మంచిగా ఇక నీరు పోయి నూనె తేలుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఫ్రై అయితే కుక్ అయ్యిందండి, వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది.
వంకాయ ముక్కలను అయితే ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇక ఒక 5 మినిట్స్ పాటు మంచిగా నూనెలో అయితే ఉడికించుకోవాలండి. సో మనము సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే సో మంచిగా వంకాయ వెల్లుల్లి కారం కదా, సో మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో లోపట మనము మిశ్రమాన్ని అయితే పెట్టాం కదా, వెల్లుల్లి మిశ్రమాన్ని, సో అదైతే మంచిగా మగ్గుతుంది. వంకాయల్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం అయితే. చూసారు కదా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే కుదిరితే లైక్ కూడా చేయండి. ఉంటాను నెక్స్ట్ వీడియో కలుద్దాం.